జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు. ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు. కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి మాత్రం ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. జీవిత సత్యం. దేనికైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం అవుతుంది. ఎదురు చూడటం మాని పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది, సఫలత చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమయ్యి శూన్యం మిగిలిపోతుంది. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే, కానీ ప్రతిదానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది. కనుక భారం భగవంతుని మీద వేసి నిశ్చయంతో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే జీవన గమనం తృప్తిగా సాగుతుంది. జీవిత సత్యం. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరు నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవతత్వం. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. నీవు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు నేను ఇచ్చే మాట. కష్టాలు మన సామర్థ్యాన్ని బయటకు తీస్తే సుఖాలు మన బలహీనతను బయట పెడతాయి. అవమానాలు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి. నిందలు మన సహనానికి పరీక్ష పెడతాయి. హేళనలు మన విజయానికి దోహదపడతాయి. తల్లి కంటే లోకంలో నమ్మకస్తులు ఎవరూ ఉండరు. పేదవాడికి స్నేహితులుండరు. ప్రజలు అందాన్నే ముందు చూస్తారు, గుణాన్ని కాదు. గౌరవ మర్యాదలు డబ్బుకే కానీ మనిషికి కాదు. నువ్వెవరిని ఎక్కువగా ప్రేమిస్తావో వారే నిన్నందరికంటే ఎక్కువగా బాధ పెడతారు. అన్నింటికంటే ముఖ్యమైనది నీ పెదవి దాటి నీ చెవికి చేరిన మాట ఇక ఎన్నటికీ రహస్యం కానే కాదు. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి. ఈ ప్రపంచంలో నలుగురు కలిసి ఒకే దిశగా వెళ్ళేది ఐదో వ్యక్తి వాళ్ళ భుజాలపై ఉన్నప్పుడే. బతికి ఉన్నంత కాలం నలుగురు ఏమనుకుంటారో అనే భయపడే బ్రతుకు చివరాఖరికి ఆ నలుగురు అనేది గోవిందా గోవిందా అని మాత్రమే. మీరు విన్న ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.